Hello all, welcome to Master's View. Today let me share my view on why OG is so special. Before that, this is a new channel guys. We'll discuss various things about movies and all. So please do like, share and subscribe to this channel so that let's reach to large audience. వై ఓజీ ఈజ్ సో స్పెషల్ మాట్లాడుకుందాం. ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ మూవీ గురించి. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అస్సలు మామూలుగా లేదు హైప్ అసలు ఈ మూవీకి. నాకు ఇప్పటికీ గుర్తు ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఫ్యాన్స్లోనే కాదు నార్మల్ మూవీ ఆడియన్స్లో కూడా పిచ్చెక్కిపోయింది అసలు. ఇది ఎక్కడ కాంబినేషన్ రా బాబు అని. సుజిత్ లాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చేతిలో మూవీ పెట్టాడు. అక్కడే అసలు బుర్ర పాడంతా. సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది అప్పుడు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఉన్నాడు, బిజీ అయిపోయాడు, మూవీస్కి డేట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఈ ఓజీ మూవీకైనా డేట్స్ ఇవ్వండి చాలు, వేరే మూవీస్కి ఇవ్వకపోయినా అనేంతలా ఉంది ఈ మూవీ క్రేజ్. అలాంటి కాంబినేషన్ సెట్ చేశారు మరి డివివి. అప్పటికే సాహో లాంటి బిగ్ మూవీ డైరెక్ట్ చేసి ఉన్నాడు సుజిత్. ఆ మూవీ రిజల్ట్ అంత గొప్పగా ఏం లేదు మన దగ్గర అస్సలు. నార్త్లో ఆడేసింది అనుకోండి, అది వేరే విషయం. సో వై ఓజీ మూవీ స్పెషల్ అండ్ విల్ డివైడ్ ఇంటూ వేరియస్ కేటగిరీస్ అండ్ విల్. నా నంబర్ 1 రీజన్ వచ్చేసి ఇట్స్ సుజిత్. సుజిత్ ఈజ్ ఎ టాలెంటెడ్ డైరెక్టర్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. తన ఫస్ట్ మూవీ నుండి అది ప్రూవ్ చేసుకున్నాడు. నాకు ఇప్పటికీ గుర్తు, నా ఇంటర్మీడియట్ ఫ్రెషర్స్ పార్టీ ఆ రోజు. పార్టీ అయిపోయాక ఈవినింగ్ హాస్టల్కి ఏం వెళ్తాంలే, మూవీకైనా వెళ్దామని అనుకున్నాం ఫ్రెండ్స్ అందరం. పెద్దగా చెప్పుకోవాల్సిన మూవీస్ ఏం లేవు అప్పుడు. రన్ రాజా రన్ పోస్టర్స్ కనిపిస్తున్నాయి, పోదామా వద్దా అని ఆలోచిస్తున్నాం. అప్పటికే పెద్ద హిట్స్ కూడా ఏం లేవు శర్వణన్కి. సర్లే టైంపాస్కి పోదాం అని పోయినాం. టు అవర్ సర్ప్రైజ్ మూవీ క్రేజీ ఉంది అసలు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు హుక్ చేశాడు. అసలు ఆ కామెడీకి, ఆ ఎమోషన్స్కి భలే పేలాయి అసలు థియేటర్లో. అప్పట్లో ఈ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే వాజ్ వెరీ యూనిక్. అసలు ఎవర్రా డైరెక్టర్ అని చూస్తే అప్పుడు దృష్టిలో పడ్డాడు సుజిత్. ఏదో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చాడురా తెలిసింది. అప్పుడు అనిపించింది ఒక స్టఫ్ ఉన్న డైరెక్టర్ దొరికాడు తెలుగు ఇండస్ట్రీ. ఫస్ట్ మూవీ అయిపోయింది, సూపర్ హిట్ అయ్యింది. చాలా ఇయర్స్ అయింది, మళ్ళీ వినబడలేదు ఈ పేరు. అసలు ఏమైపోయాడో అని అనుకున్నాం అందరం. తీరా చూస్తే ఒక అనౌన్స్మెంట్ దట్ హీ ఈజ్ మేకింగ్ మూవీ విత్ ప్రభాస్ అని. అప్పుడైతే మామూలు షాకింగ్ న్యూస్ కాదు ఇది. అప్పటికే ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఈయనకేమో అసలు పెద్ద సినిమా ఎక్స్పీరియన్సే లేదు. ఎలా హ్యాండిల్ చేస్తాడు అని అనుకున్నారు అంతా. బాహుబలి లాంటి మూవీ తర్వాత ఎవరితో చేస్తారు, అంత స్టార్డప్ని ఎలా హ్యాండిల్ చేస్తారు డైరెక్టర్, ఏమై ఉంటుంది నెక్స్ట్ మూవీ అనుకున్నారు అందరూ. తీరా చూస్తే సుజిత్ చేతిలో పెట్టాడు. అండ్ మనోడు మామూలుడా స్టైలిష్ మేకోవర్ ఇచ్చాడు అసలు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదైతే. అప్డేట్ మీద అప్డేట్, మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతం అలా పెంచేశాయి. మూవీ అయితే బ్యాడ్ ఏం కాదు, బట్ మన వాళ్ళకి అర్థం కాలేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే నాకు కూడా ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజింగ్గానే అనిపించింది. బట్ సాహో ఈజ్ ఎ క్రేజీ మూవీ. ఇప్పటికీ సాహో మూవీకి ఫ్యాన్స్ ఉన్నారు. అంతెందుకు, నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు సాహో మూవీ అంటే చచ్చిపోయేటోళ్ళు. మళ్ళీ తన నేమ్ వినబడలేదు చాలా ఇయర్స్. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అంటారుగా. అప్పుడు వచ్చింది మళ్ళీ ఇంకో మూవీ అనౌన్స్మెంట్, అది పవన్ కళ్యాణ్తో అని. అసలు ఫ్యాన్స్ ఆనందానికి అద్దులే లేవు ఇంకా. ఫ్యాన్ బాయ్ తన ఫేవరెట్ యాక్టర్తో మూవీ అంటే ఎలా చేస్తాడో, ఎలాంటి స్టఫ్ ఉంటుందో అనుకున్నారంతా. ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం తగ్గకుండా మ్యాడ్ స్టఫ్ ఇస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్తో. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా బుర్ర పాడుంది అసలు. ఈ ట్రైలర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి చెప్పాలి అంటే. ఈ మూవీ మీద సుజిత్ చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నాడు. మరి చూడాలి రిజల్ట్ ఏమవుతుందో. నాకైతే ఈసారి గట్టిగా కొడతాడు. సెకండ్ రీజన్ ఫర్ వై ఓజీ సో స్పెషల్ ఈస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇంటెన్సిటీని, ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ వైబ్ని మ్యాచ్ చేసేలా ఈ మధ్య ఏ మూవీస్ పడలేదు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఆ వింటేజ్ వైబ్ని మ్యాచ్ చేసే మూవీ పడింది అనిపిస్తుంది. ముంబై బ్యాక్డ్రాప్, మార్షల్ ఆర్ట్స్ లుక్స్ అండ్ ఆ యాంగ్రీ మ్యాన్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే. ఇలా కదా మనం పవన్ కళ్యాణ్ని చూడాలనుకుంది. ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూసేసరికి ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోయారు ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు. మామూలు మేకోవర్ కాదు కదా మరి అది. ఆ జపానీస్ కాన్సెప్ట్, దాని మీద మార్షల్ ఆర్ట్స్ లుక్స్ అండ్ మోర్ ఓవర్ ఆ బ్లాక్ ఆన్ బ్లాక్ అవుట్ఫిట్స్ విత్ షేడ్స్,
ఫస్ట్ గ్లింప్స్‌లో గన్‌కి బ్యాగేసుకొని అలా నడుచుకుంటూ వస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో 'నెత్తురు కుమరిగిన హంగ్రీ చీత' సాంగ్ వస్తుంటే వావ్! అసలు చెప్పాలి అంటే గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ ఆ ట్రైలర్‌లో లాస్ట్ ఆ అగ్రెషన్‌తో తన పేరు అరుస్తుంటే ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ అదైతే అనిపిస్తుంది. ఆ లిరిక్స్‌కి ఆయనకి పడడం యాప్ట్ అనిపించింది. ఆ హంగ్రీనెస్ ఇంకెవరికి చెప్పండి? పొలిటికల్ కెరీర్ నుండి ఫిల్మ్ కెరీర్ వరకు ఆయనకున్న హంగ్రీనెస్ ఎవ్వరికీ ఉండదు. పవన్ కళ్యాణ్‌కి కూడా ఈ హిట్ చాలా అవసరం అబ్బా! రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌కి ఒక మంచి హిట్ లేదు. అక్కడక్కడ ఉన్నా అవి ఆయన రేంజ్ హిట్స్ కాదు. మొన్న 'హరిహర వీరమల్లు' మూవీకి మెంటల్ నంబర్స్ పెట్టారు డే 1. అలాంటిది ప్రాపర్ మూవీ పెడితే నంబర్స్ ఏ రేంజ్‌లో పెడతాడో మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నా. 'హరిహర వీరమల్లు'తో చాలా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. బాగా ఆకలి మీద ఉన్నారు ఫ్యాన్స్ అయితే. చూడాలి మరి ఈ మూవీతో కొడతారో లేదో. పవన్ కళ్యాణ్ చేతిలో కూడా ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఏం లేవు. ఉన్న వాటిలో ఇదే క్రేజీ ప్రాజెక్ట్. మళ్ళీ తను మూవీ చేస్తాడో లేదో తెలీదు. సో ఫ్యాన్స్ అండ్ మూవీ ఆడియన్స్ ఈ మూవీ మీదే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దిస్ హిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఈ మూవీలో స్వాడ్ మెయిన్ హైలైట్‌గా ఉంటుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా స్వాడ్‌ని గట్టిగా వాడారు. ఈవెన్ ఇన్ ఆడియో లాంచ్‌లో కూడా స్వాడ్‌తోనే ఎంట్రీ ఇచ్చారు అండ్ దాన్ని పట్టుకునే ఉన్నారు. చూడాలి స్వాడ్‌తో మన పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడో. ఎందుకంటే గుర్తుంది కదా! వాడు నరికిన మనుషుల రక్తం మాత్రం ఇప్పటికి ఏ తుఫాన్ కూడా కడగలేకపోయింది. ఫస్ట్ టీజర్‌లో వచ్చిన డైలాగ్ కదా! పవర్‌ఫుల్ ఉంటుంది. అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్ స్వాడ్‌తో రాసాడో లేదో చూడాలి మరి. మై థర్డ్ రీజన్ టు వాచ్ 'ఓజీ' ఈస్ మ్యూజిక్. ఈ మూవీకి ఇంకో హైలైట్ అంటే అది మ్యూజిక్ అనే చెప్పాలి. ద 3 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ లుక్స్ వెరీ స్ట్రాంగ్. అదే మన డైరెక్టర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఏమైనా మ్యూజిక్ అండి. తమన్ వేరే మాస్ చూపించాడు ఈ మూవీలో మ్యూజిక్‌తో. బీజీఎమ్స్‌కి మన తమిళ్ మూవీ డైరెక్టర్స్ అనిరుద్ధని పొగుడుతూ ఉంటాం గానీ, వాళ్ళ బీజీఎమ్స్‌కి హైప్ ఇస్తుంటే, ఇలాంటి బీజీఎమ్స్ మేము కూడా కొట్టగలం అండ్ వాళ్ళకన్నా బాగా కొట్టగలమని ప్రూవ్ చేశాడు. ఫస్ట్ అనౌన్స్‌మెంట్ నుండి వచ్చిన ప్రతి బీజీఎం బ్లాక్ బస్టరే. ప్రతి మ్యూజిక్ మాస్టర్ పీసే అండ్ ప్రతి సాంగ్ సెన్సేషనలే. వాహ్! భలే వచ్చింది గదా! ప్రతి బీజీఎం బ్లాక్ బస్టరే, ప్రతి మ్యూజిక్ మాస్టర్ పీసే, ప్రతి సాంగ్ సెన్సేషనలే. నైస్. వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌లో ఒక్క దాని మించి ఒకటి ఇస్తున్నాడు తమనన్న. ఇంకా మూవీలో ఏం దాచారో చూడాలి. ఎస్పెషల్లీ ఇమ్రాన్ హష్మీకి పడ్డ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ వచ్చిన అనౌన్స్‌మెంట్‌కి వచ్చిన బీజీఎం నాకు ఇంకా గుర్తుంది. ఎలా పోతుంది మైండ్‌లో నుండి అలాంటి స్కోర్. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. బీజీఎం బాగుంది. 'నెత్తురు కుమరిగిన హంగ్రీ చీత' ఈస్ ఎ స్పెషల్ మెన్షన్ అండి. దిస్ హ్యాస్ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఫైర్ స్టార్మ్ అండ్ గన్స్ అండ్ రోజెస్ అయితే డైలీ వింటున్నా. ఎస్పెషల్లీ కార్‌లో వెళ్తున్నప్పుడు ఈ సాంగ్ వింటూ పోతే వేరే లెవెల్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. మ్యూజిక్ విషయంలో డైరెక్టర్ సుజీత్‌ని కూడా మెచ్చుకోకుండా ఉండలేము. తన ఫస్ట్ మూవీ నుండి చాలా కేర్ తీసుకున్నాడు అనిపిస్తది మ్యూజిక్‌లో. 'రన్ రాజా రన్' మ్యూజిక్ కూడా చాలా బాగుంటుందసలు. పర్సనల్లీ నాకైతే ఆల్బమ్ మొత్తం చాలా ఇష్టం. ఎస్పెషల్లీ 'వద్దంటూనే వద్దు వద్దంటూనే వద్దకొచ్చానురా' ఈ సాంగ్ అయితే చాలా ఇష్టం. 'సాహో' మూవీలో కూడా చాలా బాగుంటుంది మ్యూజిక్. 'ఓజీకి' అయితే టాప్ నాచ్ ఇంకా చెప్పక్కర్లేదు. సుజీకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉందబ్బా! ఇదేం. ఫోర్త్ రీజన్ వచ్చేసి స్టార్ కాస్ట్. ఈ మూవీలో చాలా అంటే చాలా పెద్ద స్టార్ కాస్టే ఉంది. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, శుభలేఖ సుధాకర్, శ్యామ్, పవన్ కళ్యాణ్ కొడుకు కూడా ఉన్నాడని టాక్సా మరి ఏమో తెలీదు ఇంకా. ట్రైలర్ చూస్తుంటే అందరిని బాగా వాడుకున్నాడు అనిపిస్తుంది. మంచి మంచి పెర్ఫార్మెన్సెస్ లాగినట్టు ఉన్నాడు మరి యాక్టర్స్ దగ్గర వచ్చేసి స్పెషల్ మెన్షన్స్. ఇందులో చాలా ఉన్నాయి. అందులో మెయిన్‌లీ నేను చెప్పాలనుకుంది మాత్రం డీఓపీ గురించి. 'రవికే చంద్రన్' గారు. ఏమన్నా తీశారా అండి అసలు మీరు? ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే బుర్ర పాడైతుందసలు. అసలు ట్రైలర్‌లోనే కాదు అనౌన్స్‌మెంట్ వీడియోలో కూడా ఏమన్నా విజువల్సా సీరియస్‌లీ. సుజిత్ హ్యాండ్ మూవ్‌మెంట్స్ కానీ, రైటింగ్ మూవ్‌మెంట్స్ కానీ, డ్రాఫ్ట్ వెర్షన్స్ క్రియేట్ చేయడం కానీ, వేరే లెవెల్ అసలు. వేరే లెవెల్ క్యాప్చర్ చేశాడు. అండి మా రీజన్స్ వై యూ షుడ్ వాచ్ 'ఓజీ' మూవీ అని. మీరు కూడా మీ రీజన్స్ రాయండి. వై యూ షుడ్ వాచ్ 'ఓజీ' అని.
లేదా నేనేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్స్‌లో చెప్పేయండి. నేను చదువుతా. అన్ని కామెంట్స్ చదువుతా. బికాస్ ఎవ్రీవన్స్ వ్యూ ఈస్ డిఫరెంట్ అండ్ మ్యాటర్స్. లెట్స్ రెస్పెక్ట్ ఎవ్రీవన్స్ వ్యూ. మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆస్క్ దెమ్ టు వాచ్ ఓజీ మూవీ.